వ్లాగింగ్ మొదలుపెట్టాక వాకింగ్కి వెళ్ళకపోవడం ఈరోజే. నిన్న నేను చేయలేదన్నాను కానీ సో అక్కడ పార్టీ నుంచి వచ్చాక రాత్రి 10:30 అయింది. ఇక్కడ మాకు గేటెడ్ కమ్యూనిటీలో అదే ప్లస్ పాయింట్. 10:30కి కూడా ఒక రౌండ్ వేయగలిగా, వేసేసాను. 7,000 స్టెప్స్ పైనే అయినాయి. ఈరోజే అసలు కిందకి దిగందే, ఎందుకంటే ఇంట్లో కొన్ని అవకాడోస్ ఉన్నాయి. హబీల్ యోగా చేశాక కొన్ని అవకాడోస్ ఉన్నాయి కదా, వాటికి న్యాచోస్ చేసుకుందాము. సో గోకమూలి చేసుకుని తినొచ్చు అనేసి ముందు న్యాచోస్ చేయాలి. సో న్యాచోస్ చేయాలంటే మొక్కజొన్న పిండి ఉంది, ఇదిగో ఇలా చేశా. ఆయిల్లో మామూలుగా డీప్ ఫ్రై చేస్తారు, నేను ఆయిల్లో కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేశా. ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఒక టెక్నిక్ యూస్ చేశా. సో దట్ ఆ ఓవర్ హీట్ ఏదైతే ఉందో అది లేకుండా తక్కువ సేపు హీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుని చేశా. చాలా బాగా కుదిరిని. అది నేను నా కుకింగ్ ఛానల్లో కంపల్సరీ పెడతా రెసిపీ, అది అందరికీ ఉపయోగపడుతుంది. అయితే ఇదంతా చేశాక కొంచెం అలసిపోయినట్టు, ఇవన్నీ వండి రికార్డ్ చేసి అవన్నీ మళ్ళీ ఎక్కడ క్లీన్ చేసుకుని తిని బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఇవన్నీ అయ్యేసరికి నాకు కొంచెం అలసిపోయినట్టు అనిపించి కొంచెం రెస్ట్ తీసుకున్నా. రెస్ట్తో పాటు కొంచెం బింజ్ వాచింగ్ కూడా చేశాను అనుకోండి. అది వద్దనుకుంటున్నాం, అది ఏంటో మరి తెలియట్లేదు, చాలా కష్టమవుతుంది. కానీ రేపటి నుంచి టైమర్ పెట్టేద్దాం అనుకుంటున్నా. 1/2 అవర్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఆన్ ఉండదు అనమాట. అలా పెట్టేసుకుంటే కానీ ఈ బింజ్ వాచింగ్ మానం. సో ఎప్పుడైతే అది చేస్తామో కొంచెం మన ఈ ఫోన్ టైం తగ్గుద్ది. ఈ అన్నిటితో పాటు కిచెన్ నేను ఇక్కడికి వచ్చి 3-4 మంత్స్ అయింది కానీ ఇప్పటి వరకు ఇంకా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోలే. సో ఇవాళ కొంత ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నించా, మీకు ఇదిగోండి ఈ రకంగా ఆర్గనైజ్ చేశా. అయితే ఏంటంటే నాకు ఆ మిక్సీ, ఆ వాటర్ హీట్ చేసేది, ఈ ఓవెన్, ఇవి కూడా తీసేద్దామని. ఇవి కూడా తీసేస్తే గట్టు మీద ఓన్లీ స్టవ్ తప్పిస్తే ఆ 2 స్టాండ్లు తప్పిస్తే ఇంకేం ఉండొద్దు అని. అయితే ఇవన్నీ క్లీన్ చేయడానికి, ఇదంతా కూడా వైట్ సిమెంట్ ఉంది, ఇవన్నీ క్లీన్ చేశా. ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ గట్టు చూసారా ఎంత నీట్గా ఉందో, అది క్లీన్ చేయడానికి మటుకి ఇదిగో ఇది నాకు హెల్ప్ చేసింది. థిక్ అండ్ మ్యాజిక్ క్లాత్ అంట. ఇది మొన్న ఆన్లైన్లో చూసి తెప్పించా. 5 క్లాత్స్ వచ్చినాయి 699కి. ఎక్సలెంట్. ఓన్లీ విత్ వాటర్ తోటే ఇది ఇలా క్లీన్ అయిపోతుంది. ఇది చూసారు ఎలా మెరుస్తుందో. ఇది ఫ్రిడ్జ్ చూడండి, ఫ్రిడ్జ్ కూడా మొత్తం అసలు నీట్గా అయిపోయింది. అంటే క్లీనర్ పెట్టాల్సిన అవసరం లేదనమాట, దాన్ని తడిపేసి దాంతో క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది. ఇగో అన్ని చోట్ల దాన్ని షైన్ చూడొచ్చు మీరు. గ్లాసు ఇవి అన్నీ కూడా క్లీన్ చేస్తుందట. నా ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి.